హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనము ఓల్డ్ సాంగ్స్ రియాక్షన్ అయితే ఇస్తున్నాము. సో రీసెంట్గా ఒక 2-3 పెట్టినా అనమాట. పెడితే అది కాపీరైట్ వల్ల ఒకటి వస్తలేదు, లైక్ బ్లాక్ అయిపోతున్నాయి చాలా. 2-3 పెట్టినాము, 2-3 పోయినాయి. లైక్ ఇంకా 2 వీడియోసే ఉన్నాయి నాకు తెలిసి దీంట్లో. అండ్ ఇప్పుడైతే మనకి ఇంకో వీడియో ఇది కూడా ఉంటుందా నాకైతే డౌట్ అవుతుంది. సో ఉంటే చూడండి గైస్ వీడియో. అండ్ ఇప్పుడైతే మనం సాంగ్ రియాక్షన్ ఇవ్వబోతున్నాము. ముస్తఫా ముస్తఫా. సో ఈ పాట మీకు తెలుసు, అందరికీ తెలుసు. పాట వినే ఉంటారు, వీడియో కూడా చూసే ఉంటారు చాలా మంది. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం అయితే చూడలేదు అని నాకైతే అనిపిస్తుంది. నాకు కూడా తెలుసు మూవీ ఇది. సో దీంట్లో క్యాస్ట్ ఎవరెవరు అబ్బాస్ అంటే మనకి తెలుసు, అప్పుడు హార్పిక్ అడ్వర్టైజ్మెంట్ వస్తాడు అబ్బాస్. తర్వాత వినీత్ అని ఒక అతను ఉంటుండే. అసలు లైక్ ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా మందికి ఒకరికి తెలియదు. మ్యూజిక్ ఇచ్చింది ఎవరు? మన ఏఆర్ రెహమాన్. సో ఏఆర్ రెహమాన్ మీ అందరికీ తెలుసు. అసలు ఒక డిఫరెంట్ అప్పటి ఇట్లా ఊపి పడేసిండు. అండ్ ఇప్పుడైతే సాంగ్ మనమైతే రియాక్షన్ చేద్దాం మీ అందరికీ. సో వీడియో చూద్దాం అసలు, అంటే అప్పట్లో ఎప్పుడు అసలు ఎట్లుంటుండే ఏంది అనేది అయితే మనం చూద్దాము. దానికి ముందు ప్రేమ దేశం ఎప్పుడు రిలీజ్ అయింది అని అంటే, ఎప్పుడు రిలీజ్ అయింది అసలు మీరు గ్రేస్ చేయండి. నాకు గుర్తులేదు. దేశం 1996 గైస్, 1996లో వచ్చింది. నేను ఇంకా పుట్టలేదు. నేను 1999లో పుట్టిన. ఇంకా 4 years నాకన్నా 4 years రిలీజ్ అయిన 10 yearsకి నేను. సో అదే అనమాట. మనం అయితే ఇప్పుడు లేట్ చేయకుండా రియాక్షన్ అయితే ఇచ్చేద్దాము. లెట్స్ గో. మీకా ఓటు కళ్ళు బాగా వచ్చింది అనుకున్నాను. ఆ విజువల్స్ అసలు చూడండి, ఎప్పుడు డిఫరెంట్. చెప్పాలంటే ఒక ఫస్ట్ ఫ్రెండ్షిప్ సాంగ్ అని చెప్పాలి. నిజంగా అసలు ఫ్రెండ్షిప్ మీద సాంగ్సే లేవు అనుకుంటా. దీంతో స్టార్ట్ అయింది. ఆర్ఆర్ఆర్ మొన్న వచ్చింది. లవ్ మీద దాని మీద సాంగ్స్ ఉన్నాయి కానీ ఫ్రెండ్షిప్ మీద చాలా. అంటే ఇప్పుడు 1980s అది అప్పటి నుంచి 1996 చూసుకునేసరికి అంటే లైక్ చాలా చేంజ్ వచ్చేసింది కదా, సినిమా పరంగా కానీ వీడియోస్ పరంగా. 80s 70s సాంగ్స్ రియాక్షన్ ఇస్తే దాంట్లో అంటే క్వాలిటీ చాలా తేడా ఉన్నది. క్వాలిటీ అనే కాదు, లైక్ వే ఆఫ్ ఫిలిం మేకింగ్ కానీ అది కానీ ఇది కానీ అంటే చూపించడము. వీడియోస్ బెటర్ అయినాయి. లైక్ ఇప్పుడు సాంగ్ అంటే ఒకటే దగ్గర ఒక లొకేషన్ దగ్గర తీయడం. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ చూసుకుంటే ఒక 10-15 లొకేషన్స్ ఉంటాయండి ఒకటే సాంగ్. అంటే అది ఒక చేంజ్ అయింది అనమాట. ఇంకా అప్పట్లో ఒట్టిగానే డాన్స్లు వేస్తున్నా వేస్తారు అంటే సాంగ్ బట్టి అనుకోండి, సాంగ్ ఏ సాంగ్ బట్టి ఆ సాంగ్. కానీ దీంట్లో కొంచెం ఎక్కువ స్టోరీ టైప్ అట్లా కూడా అంటే అట్లానే సాంగ్ బట్టి ఉంటుంది అనుకో, డిఫరెంట్ గా అట్లేం లేదు. లెట్స్ సీ. Don't worry Mustafa. ఎందుకంటే అప్పుడు బడ్జెట్స్ కూడా పెరిగినాయి. అంటే అప్పుడు ఉండే బడ్జెట్స్ ఇంత, దాని తర్వాత ఇంత, ఇప్పుడు మొత్తం ఇక టాప్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు 800 crores. నాకు తెలుసు 1 crore 2 crores కూడా ఎక్కువనే చాలా ఎక్కువ. అంటే ఆ విజువల్స్ కూడా ఎంత ఫ్రెష్ ఉన్నాయి చూడండి అసలు. అంటే ఇప్పుడు చూసినా అని మంచిగా అనిపిస్తుంది. షార్ట్ చూడండి అసలు, చెట్లతో మధ్యలో అందరూ ఆపోజిట్ వస్తాడా? అంతే
ఎంత అయినా కావాలనిపిస్తుంది. ర్యాగింగ్ చేస్తారు. అప్పుడు ఇంకా ర్యాగింగ్ ఎక్కువ ఉంటుండే. అప్పట్లో అసలు ఈ పాట పెడితే మా పేరెంట్స్ మాట్లాడతారు ఈ పాట గురించి. మా మమ్మీ డాడీ చెప్తారు బంగొట్టి పోయినాము అది ఇది అని. బంగొట్టి అందులో ఒక్కసారి కూడా కాదు అంటే ఇప్పుడు సినిమా ఒక్కసారి మన జనరేషన్ ఒక్కసారి పోతారు movie. అంతే. అంటే first బాగుంది ఇంకా బాగుంది అంటే 2-3 సార్లు చూస్తాం అంతే. ఇక వాళ్ళు అప్పట్లో ఏంటంటే movies ఎక్కువ నడుస్తుండే అన్ని సార్లు పోతుండే కూడా. అదే 100 days అది నడుస్తుంది అని అంటే వీళ్ళు పోతారు. 10-15 సార్లు చూసిన మూవీలో అసలు దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మొన్న దాకా నడిచింది. అదే ఒక థియేటర్ 25 years ఏమో నడుస్తుండే. ఇక అట్లా అంటే అప్పుడు ఇట్లాంటి craze ఉండే. అనమాట. లైక్ ఈ సాంగ్ కి అందరు లేచి డాన్సులు చెప్తున్నారు ఫ్రెండ్స్‌తోని పోతారు. అసలు ఇమాజిన్ చేసుకోండి మీరు అది. అంటే అప్పటి డేస్ అంతే guys. అని చెప్తుంటేనే మేము ఇట్లా ఫీల్ వాళ్ళకి అయిపోయి నాస్టాల్జిక్ వైబ్ వస్తుంది అదే. పాట వింటుంటే. ఇట్లా చూడాలి. హెచ్ఎంటీ వాషెస్ అప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఇప్పుడు లేవు అంతే. తక్కువనే. లేవు అసలు వాషర్స్ అప్పుడే కాన్సర్ట్ చూడండి. అంటే వాళ్ళ ఫేర్వెల్ అనుకోండి. స్టెప్స్ కూడా ఎంత ఈజీగా ఉన్నాయి చూడండి. సింపుల్. అప్పుడు ఆ రోడ్స్ అంటే లైక్ మీరు సెట్ వేసి ఒక దగ్గర చూపించడం వేరే, రియల్ లొకేషన్స్ రోడ్స్ అవి చూస్తుంటే అరే అప్పట్లో రోడ్ ఇట్లుండే అదొక డిఫరెంట్ సాటిస్ఫాక్షన్ అనుకోండి అంతే. ఇదనే కాదు పాత సినిమాలు ఏది చూసినా నాకు మంచిగా అనిపిస్తుంది అప్పట్లో రోడ్స్ అవి చూస్తే. సినిమాకు ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు ముక్కలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు బుర్ర మనసుల కౌగిలింతలు. లిరిక్స్ కూడా అసలు చూడండి కాలేజ్ గురించి కోర్సు ముగిసే రోజు వరకు రాఖీ కుర్రయలలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట farewell. అప్పుడు అంటే ఇవి క్యాండిల్స్ ఉండేవారు క్యాండిల్స్ అని, ఇప్పుడు ఫోన్ టార్చ్. సాంగ్ చూస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఒక వైబ్, అదేమంటాం ఒక
ఏదో మనది అన్న ఆ ఒక ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఇక మీకు సాంగ్ అయితే మీ సాంగ్ అందరికీ గురించి తెలుసు. ఈ సినిమా గురించి మీ పేరెంట్స్ అడగండి నిజంగా. ఆ, వాళ్ళు అది- చెప్తారు స్టోరీస్ అంటే కరెక్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఆ టైంలో ఎట్లుంటుండే ఏంది అనేది ఇక తెలుసుకోవడం ఇంకా బాగుంటుంది. ఈ సినిమాలు ఇంకా సాంగ్స్ కూడా అన్ని బాగానే ఉంటాయి. అఫ్ కోర్స్ ఏఆర్ రెహమాన్. అదే సో లెట్స్ సీ ఇంకా తర్వాత ఏముంటుందో. అండ్ మనం అయితే మిగతా సాంగ్స్ కూడా రియాక్షన్ అయితే ఇద్దాము. అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక నచ్చితే ఏంటంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ అంత వీడియో అప్లోడ్ అయితే Bye bye bye. Alright.